హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం, మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇది సామర్లకోటలో వేయించేసి ఉన్న సామర్లకోట స్టేషన్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం, కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా లక్ష చామంతుల పూజ జరిగిందండి. ఆ పూజ అది చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం షేర్ చేస్తున్నానండి, చూడండి. అమ్మవారి పూజకు తెచ్చిన పువ్వులు చూడండి. ఇగోండి, ఇక్కడ అందరం కలిసి 2 సార్లు చాలామంది ఉన్నారండి, ఒక 70-80 మంది దాకా 2 సార్లు లలితా సహస్రనామం చదివితే 1,00,000 అవుతుందని చెప్పండి. 2 సార్లు లలితా సహస్రనామం చదవటం జరిగిందండి. ఈ లోపల ఇదిగోండి పూజ చేసుకుంటున్నారండి. పూజ చేసుకునే వాళ్ళు లోపల పూజ చేసుకుంటున్నారండి. అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తున్నారండి. ఇదిగోండి నూకాల అమ్మవారండి. ఇదిగోండి లోపల పూజ అవుతుంది చూడండి. అమ్మవారిని చూడండి, అమ్మవారు ఎంత బాగుంటారోనండి. చూడండి, ఇదిగోండి అమ్మవారు నూకాల అమ్మవారండి, గ్రామదేవత, సామర్లకోట గ్రామదేవత అండి నూకాల అమ్మవారు. ఇదిగోండి ఈ పూజ అయిపోయాకండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పువ్వులు బొట్టు పెట్టండి. అందరికీ ఈ పువ్వులు ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి ఈ లక్ష చామంతుల పూజ. మొన్న ఆదివారం లింగాష్టకం జరిగింది కూడా కదండి, అది కూడా షేర్ చేశానండి గీతాంజలి స్టోరీస్లో. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. లోపల గర్భగుడిలో ఇదిగోండి పూజ చేసుకుంటున్నారండి. లలితా సహస్రనామం చదువుకుంటూ బయట అందరూ కూడా చదువుతూ ఉంటేండి, లోపల వీళ్ళు కూడా చదువుతూ పూజ చేసుకుంటున్నారండి. तुलसी कल्याणं कल्याणं तुलसी कल्याणं कल्याणं तुलसी कल्याणं कल्याणं तुलसी कल्याणं कल्याणवे नम्म कृष्ण श्री तुलसिगे कल्याणवे नम्म देवनिगे कल्याणं तुलसी कल्याणं कल्याणं तुलसी कल्याणं ಅಂಗಳದೊಳಗೆಲ್ಲ ತುಳಸಿಯವನ ಮಾಡಿ ಶೃಂಗಾರವ ಮಾಡಿ ಶೀಘ್ರದಿಂದ ಅಂಗಳದೊಳಗೆಲ್ಲ ತುಳಸಿಯವನ ಮಾಡಿ ಶೃಂಗಾರವ ಮಾಡಿ ಶೀಘ್ರದಿಂದ ಕಂಗಳ ಪಾಪವ ಪರಿಹರಿಸುವುದು ನೆಲೆಸಿಹಳು ಕಂಗಳ ಪಾಪವ ಪರಿಹರಿಸುವುದು ರಂಗಬಂದಲ್ಲಿ ನೆಲೆಸಿಹಳು ಕಲ್ಯಾಣಂ ತುಳಸಿ ಕಲ್ಯಾಣಂ
ಭಕ್ಷ್ಯಭೋಜ್ಯಗಳ ನೈವೇದ್ಯವನಿತು ಲಕ್ಷಬತ್ತಿಯ ದೀಪವ ಹಚ್ಚಿ ಭಕ್ಷ್ಯಭೋಜ್ಯಗಳ ನೈವೇದ್ಯವನಿತು ಲಕ್ಷಬತ್ತಿಯ ದೀಪವ ಹಚ್ಚಿ ಅಧೋಕ್ಷಜ